2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇళ్ల పట్టాల సమస్యలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ఆ ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం 3 సెంట్లు పల్లెల్లో ఇవ్వాలని, మరి టౌన్లో 2 సెంట్లు ఇవ్వాలని మరి రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు మరి ఈరోజు సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వేమయ్య గారు దీనికి హాజరయ్యారు. మరి అందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ మధు గారు, మరి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి పుల్లాయప్ప గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఆంజనేయులు గారు, మరి సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ బండల వెంకటేష్ గారు, మరి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మండల అధ్యక్షులు కార్యదర్శులు చిన్నపెద్దన్న, మరి రైతు సంఘం మండల అధ్యక్షులు రైతు సంఘం మండల అధ్యక్షులు కామ్రేడ్ రామకృష్ణ గారు, మరి అందరూ కూడా ఇళ్ల పట్టాలు 3 సెంట్లు ఇవ్వాలనే నినాదంతో ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా మరి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి అన్నలు అక్కలు అందరికి కూడా సోదరిమణులకు, మరి పత్రికా విలేకరులకు, మరి పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విప్లవాందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి కామ్రేడ్ వీసాల వేమయ్య గారు జిల్లా సెక్రటరీ గారికి మాట్లాడవలసిందిగా. సభాధ్యక్షులు ఎవరు మాట్లాడుతుంది కాటమయ్య, అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నాలో సిపిఐ మండల కార్యదర్శి బండల వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ మధు, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, పుల్లాయప్ప, సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, సత్యసాయి జిల్లాలో కూడా 32 మండలాల్లో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పి ఇది డిమాండ్ మాది కాదు. గతంలో ఉన్నటువంటి అపాయింటెడ్ గ్రూప్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్. 1 సెంటు జాగాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల నిర్మాణం చేస్తున్నటువంటి తరుణంలో మేము 1,80,000 రూపాయలు సరిపోదని చెప్పి డిమాండ్ను సిపిఐ ముందుకు తెస్తే అప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి యొక్క డిమాండ్ ఏమంటే, మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల జాగాను ఇచ్చి ఆ రకంగా ఇళ్ల నిర్మాణం చేపడతాం, 5 లక్షల వరకు ఆ వ్యయాన్ని కూడా పెంచుతామన్నారు. ఇప్పుడు అదే డిమాండ్ అమలు చేయమని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఎక్కడా కానీ కొత్త డిమాండ్లు ఈ రాష్ట్రంలో రావడంలో ముందుకు మరి అధికార యంత్రాంగం, ప్రజానికము, లేదంటే బయట ఉన్నటువంటి వర్గాలందరూ ఆలోచన చేయాల్సిందేమంటే, ఏవైతే సూపర్ 6లో చెప్పినటువంటి యొక్క హామీలు ఉన్నాయో, ఏదైతే ప్రధానమైనటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యొక్క హామీలు, వాటిని అమలు చేయమని చెప్పి ఈరోజు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. చాలా డిమాండ్లు ఉన్నాయి. అందులో భాగంగా ఈ మధ్యన గ్యాస్ సిలిండర్కి సంబంధించి అది ముందుకు వచ్చింది. మొన్న మంత్రివర్గ ఉపసంఘం మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ ఇళ్ల సమస్యను కూడా ముందుకు తెచ్చారు ముఖ్యమంత్రి గారు. దీన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి చాలా చోట్ల ప్రభుత్వం స్థలాలు వెతుకుతా ఉంది. కానీ బత్తలపల్లిలో మరి ప్రభుత్వానికి ఒక మంచి శుభ పరిణామం ఏమంటే, స్థలాన్ని సిపిఐ పార్టీ కార్యకర్తలు గుర్తించారు. వాళ్ళు ఇస్తా ఉన్నారంటే, చూపిస్తా ఉన్నారంటే ప్రభుత్వానికి ఒక 80% బర్డన్ తగ్గిపోయింది. ఉన్న స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దలు కొట్టివేయాలనుకున్నటువంటి భూమిని వీళ్ళందరూ కూడా గుడిసెలు వేసి ఆ స్థలానంతా కూడా కాపాడుతా ఉన్నారు. ఈ స్థలంలో మాకందరికి కూడా ఇళ్ల స్థలాలను పట్టాలు ఇవ్వండి అని కోరుతా ఉన్నారు. గతంలో కూడా మనం ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేశాం. ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. దీన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తహసీల్దార్ గారు మరి ఈ అంశాన్ని మరి ఈ జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి, జాయింట్ కలెక్టర్ గారి నోటీస్కి కూడా తీసుకోమని గతంలో కూడా చెప్పాం. మరి అది ఎంత మాత్రం ముందుకు పోయిందో తెలియదు. అదేవిధంగా మేము వీళ్ళ మీదనే నమ్ముకోలే. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులైనటువంటి అనగారి సత్యప్రసాద్ గారి దగ్గరికి
విజయవాడలో కలిసాం. నాతో పాటు మన మధు కూడా ఉన్నాడు. ఆయన నోటీస్లో కూడా పెట్టాం. మనం పెట్టిన ఒక 10-15 రోజులకి ఆయన ఈ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కూడా మన జిల్లాకు వచ్చాడు. కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి యొక్క నోటీస్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మేము మరి మంత్రి గారిని కలిసిన తర్వాత జరిగిన శుభపరిణామం ఏమంటే, ఎవరైతే కొట్టేయాలనుకున్నారో వాళ్ళ పేర్లు ఉన్నటువంటి 1Bలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా తొలగించారు. మనము మొదటి సక్సెస్ ఏమైనా సాధించామంటే కొట్టివేయాలనుకున్నటువంటి రామాంజనేయులుగా మిగిలినటువంటి అప్రాచరు, ఈశ్వరెడ్డి తదితరుల పేర్లన్నీ కూడా తొలగించి ఒక మెట్టుకు సాధించాం. మిగిలినటువంటి రెండో మెట్టుకు ఏమంటే మనం పట్టాలు సాధించాలి. కాబట్టి ఆ దిశగా మన అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నా.